తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురంలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 40 మందికి పైగా బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా వ్యాప్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరా తీయడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వైద్య సేవలను మరింత వేగవంతం చేసింది. బాధితులకు ప్రత్యేక బెడ్లతో పాటు క్షేత్రస్థాయిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. గోపాల్పురంలో డయేరియా వ్యాప్తిపై మరింత సమాచారం రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో గత 4 రోజులుగా డయేరియా బారిన పడి అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రస్తుతం గోపాలపురం ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. గత 4 రోజులుగా సుమారు 30 మందికి పైగా డయేరియా బారిన పడి వాళ్ళందరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరూ కూడా ఆసుపత్రికి చేరారు. మనతో మాట్లాడేందుకు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు. సార్, ఎంతమంది పేషెంట్స్ ఇప్పటి వరకు వచ్చారు? వాళ్ళకి ఎటువంటి కండిషన్లో ఉంటున్నారు? ఇప్పటి వరకు ఒక 35 మెంబర్స్ దాకా వచ్చారండి. అయితే అందులో ఒక 25 మెంబర్స్ వరకు రికవర్ అయ్యారు, డిశ్చార్జ్ చేసి పంపించామండి. అయితే మిగతా వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు. కాకపోతే ఇంకా జనరల్ వీక్నెస్ అది ఉంది. వాళ్ళకి మనము ఫుల్ రికవరీ అయ్యేంత వరకు ఉంచుకుని తగిన ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తున్నాము. కండిషన్ ఏ కండిషన్లో వస్తున్నారు సార్? అంటే వాళ్ళు ఏమైనా సీరియస్నెస్ ఏమైనా ఉన్నాయా కేసుల్లో కూడా? సరే, మన దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా చెప్పే లక్షణాలు ఏమన్నాయంటే జ్వరం అంటున్నారండి, ఇంకా విరేచనాలు చెప్తున్నారు, వాంతులు చెప్తున్నారు, కొంతమంది కడుపులో నొప్పి అని కూడా చెప్తున్నారు. అయితే వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక 24 అవర్స్ అలా ఉంటున్నారండి. తర్వాత రికవరీ అవుతున్నారు, అదేవిధంగా వెళ్తున్నారు. కొంతమందికి ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదు, వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. ఈ డయేరియా రావడానికి మెయిన్ కారణాలు ఏమేమి ఉంటాయి సార్? అంటే ప్రస్తుతానికి ఇది నిర్దిష్టమైన కారణం అంటే ఏమి తెలియదు ఇంకాను. అంటే ఇప్పుడు ఒకవేళ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అలా ఏమైనా అయితే కనుక మనకి క్లస్టర్గా ఒకటే ఏరియా నుంచి వస్తే, కాకపోతే ఇప్పుడు అలా లేదు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా వచ్చినాయి మనకి. ఇలాగ లోకల్ ఇక్కడ చిట్యాల అనే గ్రామం నుంచి 3, వేలచంద్రగూడెం అనే గ్రామం నుంచి 3, పెద్దగూడెం అనే గ్రామం నుంచి ఒక 5-6 కేసులు, లోకల్ గోపాలపురం ఏరియా లోకల్ నుంచి ఒక 11-12 కేసులు అలా వచ్చి నమోదైనాయండి మనకి. వీళ్ళందరూ కూడా పొగాకు బ్యారెన్స్లో పనిచేసేటటువంటి వ్యక్తులు, అలాగే వీళ్ళు తాగేటటువంటి ఇక్కడికి చేరేటటువంటి వాళ్ళు కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే దీనికి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమాదకర పరిస్థితి ఏమీ లేకపోయినప్పటికీ కూడా పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉంచినట్టుగా ఇక్కడ గోపాలపురం ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ చైతన్య స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణ మల్లికార్జున, గోపాలపురం నుంచి.